హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగులాక్స్. ఈరోజు చిట్టి చిట్టి మినపవడియాలు ఎలా పెట్టుకోవాలో నా స్టైల్లో చేసి చూపిస్తానండి. నైటే నానబెట్టిన మినపప్పుని పొట్టు లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. దీనిలోకి ఒక 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్రను మిక్సీలో వేసి బరగ్గా తిప్పి ఉంచుకోండి. ఇప్పుడు మినపప్పుని మనం గ్రైండర్లో వేసుకుందాం. పప్పును మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా గ్రైండ్ చేసుకోండి. నేనైతే పప్పును గ్రైండర్లో వేసుకుంటున్నాను. నీళ్లు లేకుండా గ్రైండర్లో వేసుకోవాలండి. కొద్దిగా నలిగిన తర్వాత మిక్సీలో వేసిన పచ్చిమిర్చి, అల్లం ముద్దను కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నీళ్లు ఎక్కువ పోయొద్దండి. పప్పు నలిగేటప్పుడు చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోయండి. మరీ పలచగా అయిపోతే వడియాలు రావండి. అందుకని మనం వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. బాగా నలిగిపోయింది కదా పిండిని. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. గిన్నెలోకి తీసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపి ఒక తెల్లటి క్లాత్ని తడిపి, మీరు డైరెక్ట్గా ఎండలో పెట్టవసరం లేదండి. ప్లేట్ పైన మీకు ఏదన్నా వాటంగా ఉన్న చెక్క మీదైనా ఈ క్లాత్ని వేసి, నేనైతే ప్లేట్ మీద ఈ క్లాత్ని వేసి కింద ఇంట్లోనే వడియాలు పెట్టుకొని అన్నీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుంటానండి. ఇట్లాగా చేత్తో పెట్టుకునే వాళ్ళు చేత్తో పెట్టుకోవచ్చండి. మీకు కుదరలేదనుకుంటే పాలిథిన్ కవర్ కానీ, పాల ప్యాకెట్ కవర్ కానీ ఉంటే అందులో పిండి ముద్దను పెట్టి రబ్బర్ బ్యాండ్ వేసి ఇలాగ ఈజీగా పెట్టేసుకోవచ్చండి. చూడండి, వడియాలన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుందాం. ప్లీజ్ అండి, మా ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.